ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏం కూర వండాలో అర్థం కానప్పుడు ఇప్పుడు మేము చేసుకుంటున్న ఈ ఎల్లిపాయ కారం ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకి ఈ ఎల్లిపాయ కారం వేసుకొని తింటే ఉంటది, మస్తు ఉంటది. ఇంకెందుకు ఆలస్యం, ఈ ఎల్లిపాయ కారం మేము ఎట్లా చేసుకుంటున్నామో చూడండి. ముందుగా ఎల్లిపాయలు పొట్టు తీసి రోట్లో వేసి కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలి. ఆ తర్వాత అందులో కారం, ఉప్పు టేస్ట్ కి తగినంత వేసుకొని ఈ ఎల్లిపాయలో ఉన్న తేమతో మాత్రమే కారం దంచుకోవాలి, వాటర్ అస్సలు వేయద్దు. ఈ దంచిన కారాన్ని తాలింపు వేసుకోవాలి. నూనె పోసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కారం వేసి కలుపుకోవాలి. కారం వేసిన తర్వాత తొందరగా మాడిపోతుంది, అందుకే ఎక్కువసేపు స్టవ్ పైన ఉంచొద్దు, తొందరగా దింపేయాలి. చూసిర్రా కారం అయితే ఎంత కలర్ఫుల్ గా ఉన్నదో. నాకైతే అప్పుడప్పుడు ఈ కారం తినాలనిపిస్తుంది. నాలానే నా పిల్లలు కూడా ఈ కారం చాలా ఇష్టంగా తింటారు. ఒక్కొక్కసారి ఎంత మంచి ఫ్రై కర్రీ అయినా ఇదే తినాలనిపిస్తుంది నాకు. మీకు కూడా ఎవరికైనా ఇట్లా అనిపిస్తుందా? అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంత మంచి కారం రెడీగా ఉండంగా తినకుండా ఎట్లుంటుందో చెప్పండి. వేడి వేడి అన్నంలోకి అయితే ఈ కారం వేసుకొని తింటున్నాం మేము. ఇట్లా మీరు ఎప్పుడైనా తిన్నారా? తింటే కామెంట్ చేయండి, తినకపోతే ఒకసారి ట్రై చేయండి.